నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా కోవే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపిన టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖా రాణి. ఏప్రిల్ 2025 నుండి ఆస్తి పన్ను పెంపుదలను నిలిపివేయాలని కోరిన సిపిఎం బృందం. టీడీపీ నేతలకు అక్రమాలు, అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని విమర్శలు గుప్పించిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా కోవే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోందని టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖా రాణి తెలిపారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తోందన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా కోవే ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం మహాత్మా గాంధీ రోడ్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖా రాణి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ అధ్యక్షురాలు రాధికా చౌదరి తన పదవి కాలంలో కోవే తరపున చేసిన పలు కార్యక్రమాల వివరాలను వివరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేఖారాణి మాట్లాడుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా కోవే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పారు. హ్యాండ్లూమ్స్ కు చేయూతనిచ్చేందుకు కోవే ముందుకు వచ్చిందని అన్నారు. సేవ్ ది వీవర్ పేరిట కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కోవే ఏపీ చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ అనేక మహిళా సాధికార, మహిళాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా పౌష్టిక్ ను చేపట్టామని అన్నారు. శిక్షణ పొందిన మహిళలతో సొంతగా హోమ్ బేకింగ్ యూనిట్స్ పెట్టించి ఈ-కామర్స్ ద్వారా అంతర్జాతీయంగా వారి ఉత్పత్తులు పంపించేలా 2వ దశలో శిక్షణ ఇస్తామని చెప్పారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో ప్రతి జిల్లాలో కోవే మార్ట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని శాఖలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. నా పేరు రాధికా చౌదరి, కోవే ఏపీ చాప్టర్ పాస్ట్ ప్రెసిడెంట్ 22 to 25 వరకు. ఈ రోజు ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ వచ్చేసి అప్కమింగ్ టీమ్ ఓరియంటేషన్ అండి. 25 to 27 డాక్టర్ గీతా శ్రీకాంత్ యార్లగడ్డ గారు కొత్త టీంని ఇన్స్టాల్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కోవే ఇండియా is like a national wide organization అండి. we work for women empowerment. ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఆల్రెడీ మేము ట్రైన్ చేసి ఉన్నామండి. వీ వర్క్ స్పెషల్ యాజ్ అ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఫర్ రూరల్ ఉమెన్. సో లైక్ వీఆర్ కంటిన్యూలీ వర్కింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ అవర్ వర్క్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు కోవే కొత్త టీమ్ ఇన్స్టలేషన్ సెరమనీకి నన్ను పిలవటం అయింది. నేను కమిషనర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, వీవర్స్ ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ ఏపీ. అలాగే మనకి 34 వీవ్స్ ఉన్నాయి. సో ఈ కోవే ఫౌండేషన్లో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. సో దే విల్ గివ్ us a very good backup for reviving weaves and doing skill development and other activities which will be motivation to our weavers. Memo year we are going to dedicate export promotion board is dedicating this year for handlooms, and we are going to do a lot of export promotions. Alage government of India has also chosen us for all the programs. We are doing lot of exhibitions. Ma main chese exhibitions weavers societies nunchi vastaru. సో ఏదైతే వీవ్ చేస్తారో డైరెక్ట్గా వచ్చేది మనకి చాలా ప్యూర్గా ఉంటుంది, ప్లస్ అది చాలా చౌకగా ఉంటుంది, పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు హ్యాండ్లూమ్స్ అనేది వెరీ గుడ్ ఫర్ హెల్త్. డ్యూరింగ్ ద ఫ్రీడమ్ ఫైట్ సైమన్ గో బ్యాక్ అన్నప్పుడు ఖాదీ కేమ్ ఇన్ టు ఇండియా. అప్పుడు మనము ఫారిన్ క్లోత్స్ వాడకూడదు, మనం ఇండియన్ మేడ్ వాడాలి అని చెప్పి మనకి వీవింగ్ ఒక ఇన్స్పిరేషన్గా వచ్చి అంతా హ్యాండ్లూమ్స్ డెవలప్ చేసుకున్నాము. సో అదే కాకుండా మనకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మంగళగిరి వెళ్తే మంగళగిరి టెంపుల్తో పాటు మంగళగిరి సారీస్ చాలా ఫేమస్. శ్రీకాకుళం వెళ్తే పొందూరు చాలా ఫేమస్. కాకినాడ వెళ్తే ఉప్పాడ చాలా ఫేమస్.
ఇవన్నీ మనం ప్రొజెక్ట్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాము. అండ్ హ్యాండ్లూమ్ అనేది ఇప్పుడు నిష్ గార్మెంట్ లాగా అయింది. అంటే పెద్ద వాళ్ళు ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ప్యూరిటీ కోరుకుంటున్నారు. దే ఆర్ నాట్ వేరింగ్ సింథటిక్ ప్లాస్టిక్ బేస్డ్ ఏమీ వాడట్లేదు, వాళ్ళు ప్యూర్ థ్రెడ్ బేస్డ్ వాడుతున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి నిష్ హ్యాండ్లూమ్. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద వీవర్స్ అండ్ క్రియేట్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఆడపిల్లలతో పాటు కాలేజీలో ఎవరికైతే వ్యాపారం వైపు వచ్చే ఆసక్తి ఉందో ఆ పిల్లలందరినీ కూడా కలిపి ఒక టీమ్గా యంగ్ కోవే కూడా లాంచ్ చేయబోతున్న త్వరలో. మేము మేరీ స్టెల్లా కాలేజ్తో కూడా వర్క్ చేస్తున్నాము అండ్ మాకు స్టెల్లా కాలేజ్ వాళ్ళు ఆఫీస్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు కోవేకి. సో వీ వాంట్ టు సెటప్ ఇన్క్యుబేషన్ సెంటర్ దేర్ ఇన్ స్టెల్లా కాలేజ్ అండ్ కొన్ని ఎంటర్‌ప్రెన్యూరల్ యాక్టివిటీస్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు కాలేజీలో తయారు చేసి వాళ్ళు అమ్మే దిశగా మేము స్టూడెంట్స్కి ఈ సమ్మర్లోనే మేము ట్రైనింగ్ ఇవ్వడానికి ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరిగింది. సో మన ముఖ్యమంత్రి గారి విజన్ ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త డెవలప్ అవ్వాలి, అందరూ ఉద్యోగాలు అడిగితే ఉద్యోగాలు ఇచ్చే వ్యాపారవేత్తలు కూడా కావాలి. కాబట్టి మారుమూల గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను కూడా మాతో మెంబర్స్గా తీసుకొని వాళ్ళకి మెంబర్షిప్ ఫీ లేకుండా మేము తీసుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి ప్రతి ఒక్క మహిళ కూడా తన సొంత వ్యాపారం చేసుకొని అంతర్జాతీయంగా కూడా తన ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేసుకోవచ్చు అనేది మనం నైపుణ్యాభివృద్ధి చేసి భవిష్యత్తులో అనేక మంది మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేసే దిశగా మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. ఏప్రిల్ 2025 నుండి ఆస్తి పన్ను పెంపుదలను నిలిపివేయాలని సిపిఎం బృందం పురపాలక శాఖ మంత్రి పి నారాయణను కోరింది. ఆస్తి పన్ను బకాయిలపై పన్ను 100% రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను రద్దు చేయాలని వారు పురపాలక శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. ఆస్తి పన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పార్టీ నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయ సత్యబాబు తదితరులు ఆర్కిటెక్చర్ కళాశాలకు విచ్చేసిన పురపాలక శాఖ మంత్రి నారాయణ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆస్తి పన్ను రద్దు చేయాలని మంత్రికి విన్నవించారు. పన్ను బకాయిలు చెల్లించేందుకు మే వరకు గడువు ఇవ్వాలని కోరారు. పన్ను బకాయిలపై వడ్డీ రేటును పూర్తిగా తగ్గించాలని వారు విజ్ఞప్తి చేశారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను వల్ల ప్రజలపై భారం పడుతున్న దృష్ట్యా దీనిపై పునరాలోచించాలని వారు మంత్రి నారాయణను, పురపాలక కార్యదర్శి సురేష్ కుమార్ను ప్రజల తరపున అభ్యర్థించారు. రాష్ట్రంలో ఆస్తి పన్నులు పెంచాం, మేము అధికారానికి వస్తే జీవోలన్నీ రద్దు చేస్తామని చెప్పినటువంటిది నాడు చంద్రబాబు నాయుడు మాట. ఈరోజు ఆస్తి పన్నులు పెంచుతాం, నీటి ఛార్జీలు పెంచుతాం, డ్రైనేజ్ ఛార్జీలు పెంచుతాం, మీరు చచ్చినా బతికినా మీరు కట్టండి అని చెప్పనేటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది, ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి, 2 నాలుకల ధోరణి ఈ కూటమి ప్రభుత్వానికి అలవాట అని చెప్పనేటువంటిది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం. 15% ఏటా ప్రతి సంవత్సరం పెంచుతూ ఆస్తి పన్నులు జారీ చేస్తూ నోటీసులు జారీ చేస్తూ ఉన్నటువంటిది ఈసారి కూడా మినహాయింపులే. నువ్వు ఒకే ఒక్క వాగ్దానాన్ని తొంగలో తొక్కి పక్కన పెట్టేదానికి ప్రయత్నం చేసింది చెత్త పన్ను. అది తప్ప ఇంకా ఏ ఒక్క వాగ్దానము కూడా ఈ రోజుకి అమలు జరపనేటువంటి పరిస్థితి ఉంది. 15% పన్ను చొప్పున ఈ విధంగా పెంచుకుంటా వెళితే ఆస్తి పన్ను ఎవడ కడతాడని చెప్పనేటువంటిది అడుగుతున్నాం, ఏ విధంగా కడతారని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. ఆస్తి పన్నులు పెంచే, నీటి ఛార్జీలు పెరిగే, డ్రైనేజ్ ఛార్జీలు పెరిగి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పెంచుకుంటా పోతూ ఉంటే దీనికి అంతం లేదా అని చెప్పనండి. అంటే ఆది తప్ప అంతం లేనటువంటి పరిస్థితుల్లో మీ ఇష్టం వచ్చినట్టుగా కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇవన్నీ చేస్తూ ఆస్తి పన్ను అని చెప్పనేటువంటిది పెంచేదానికి ప్రయత్నం చేస్తే ఇది ఊరుకునే సమస్య లేదు. జీవో నెంబర్ 198 ఏదైతే ఉందో నువ్వు రద్దు చేస్తానన్నావు, సవరణ తీసుకొస్తానన్నావు, ఆ జీవోలు ఏమైనా ఉంటే సవరణ చేస్తానని చెప్పావు. ఎందుకని చేయటంలా? ముఖ్యమంత్రిను, డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇంకెంతకంటే ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా? P4 అని చెప్పనేటువంటి పేరుతో పేదరిక నిర్మూలన అని చెప్పనేటువంటి పేరుతో పేదరికాన్ని నిర్మూలించట్లా, ప్రజల మీద భారాలు వేసి ఆస్తి పన్నులు పెంచి, విద్యుత్ ఛార్జీలు పెంచి, రకరకాలైనటువంటి పద్ధతుల్లో మీరు పెంచడం ద్వారా పేదల్నే నిర్మూలించేటువంటి దానికి కొత్త పథకం ఈ P4 అని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. ఇంటి పన్నులు 15 నుండి 30% మళ్ళీ పెంచారు. ఇది కూటమి ప్రభుత్వం మాట తప్పటమే.
గత ప్రభుత్వం అద్దె విలువను బట్టి కాకుండా ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను వేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లొంగిపోయి చేశారు. దానివల్ల 5 ఏళ్లలో 100% ఇంటి పన్ను పెరిగింది. ఈ ప్రభుత్వం మేము దాన్ని రద్దు చేస్తాం, పన్ను పెంచబోమని ఎన్నికల హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు మాత్రం ఈ ప్రభుత్వం గుర్తించట్లేదు. హామీలని పూర్తిగా తొంగలో దొక్కింది. అందుకే ఈ రోజున ఇప్పటికీ 320 కోట్ల రూపాయల భారం ఈ పట్టణ ప్రజల మీద పడబోతూ ఉంది. మరి దీన్ని సొంత యజమానుల మీదే కాదు, పరోక్షంగా అద్దెదారుల మీద కూడా దీని ప్రభావం పడుతుంది. మరి మాట ఇచ్చి ఎన్నికల తర్వాత తప్పడం, మున్సిపాలిటీలు కానీ ప్రభుత్వం కానీ పారిశుధ్యం పట్టించుకోవట్లా, దోమల నివారణ పట్టించుకోవట్లా, మౌలిక సదుపాయాలు పట్టించుకోవట్లేదు. కానీ పన్నులు పెంచడానికి మాత్రం అడ్డగోలుగా పూనుకుంటున్నారు. పైపెచ్చు ఒక నెల ఆలస్యమైతే 24% వడ్డీ పెనాల్టీ రూపంలో వసూలు చేస్తున్నారు. మరి అంటే ఆదాయం గడించుకోవడం తప్ప పనులు చేయటం లేదు. మున్సిపాలిటీలకి రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో నుండి నిధులు ఇచ్చి పట్టణాలను అభివృద్ధి చేయాలి. అంతేగాని ప్రజల్ని పీక్కు తినేటువంటి ఈ పద్ధతి సరైనది కాదు. అందుకని ఇలా సంవత్సరం పన్ను పెరుక్కుంటూ వెళ్తే ఏమవుతుంది? అందుకే ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలి. ఈ పెంచినటువంటి ఇంటి పన్నుని తగ్గించాలి. అలాగే ఆస్తి విలువ ఆధారంగా వేసే పన్ను విధానాన్ని కూడా రద్దు చేయాలని సిపిఎం తరపున డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారికి వినతిపత్రం ఇస్తున్నాం. మంత్రి గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. లేకపోతే పట్టణ ప్రజలు నిరసనల ద్వారా ప్రభుత్వం మెడలు వంచడానికి పూనుకోవాల్సిన అవసరం వస్తుంది అని మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. విజయవాడ నగరపాలక సంస్థ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండింగ్ అనేది పూర్తిగా ఎత్తేసింది. దీనివల్ల స్థానిక సంస్థలు స్థానిక ప్రజల మీద మీరు విపరీతమైన భారాలు మోపి ఆస్తి పన్ను రూపంలో కానీ, అలాగే నీటి ఛార్జీల రూపంలో కానీ, ట్రేడ్ లైసెన్సుల రూపంలో కానీ విపరీతమైనటువంటి భారాలు ఈరోజు 198వ నెంబర్ జీవో గత బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సందర్భంలో, వైసీపీ స్టేట్లో ఉన్న సందర్భంలో కరోనా కష్టకాలంలో తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఇది. ఆస్తి విలువ ఆధారంగా ఈ తీసుకొచ్చిన పన్నుల భారాలు 99 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తి పన్ను ఈరోజు 160 కోట్లకి పెరిగింది భారం విజయవాడ నగరంలో. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు భారాలు రోజుకి పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రిలీజ్ చేయడంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 16 ఆర్థిక సంఘం నిధులు కానీ, 15 ఆర్థిక సంఘం నిధులు కానీ, 14 ఆర్థిక సంఘం నిధులు బకాయిలు ఇంతవరకు రిలీజ్ చేయట్లా. జేఎన్ఆర్ఎం బకాయిలు కూడా ఇంతవరకు రిలీజ్ చేయట్లా. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రిలీజ్ చేయకుండా స్థానిక సమస్యల మీద, ప్రజల మీద భారాలు వేసే ఈ పద్ధతుల్ని విడనాడాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బడాబాబుల నుంచి రాబట్టవలసినటువంటి బకాయిల్ని రాబట్టాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమల నుంచి రాబట్టవలసిన బకాయిలను కూడా రాబట్టి నగరపాలక సంస్థల నిధుల్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ నేతలపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలకు అక్రమాలు, అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూటమి నాయకులకు కనబడడం లేదని విమర్శలు గుప్పించారు. ప్రజలు అందరి పక్షాన తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ హయాంలో 600 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, కూటమి హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు. చంద్రబాబు డూబ్ తూర్పు నియోజకవర్గంలో ఉందన్నారు. చంద్రబాబు ఒకటి చెప్తే ఎమ్మెల్యే గద్దే ఇంకో 2 వేసి చెబుతున్నాడని విమర్శించారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో పథకాలకు దిక్కు లేకుండా పోయిందన్నారు. P4 అని కొత్త స్కామ్ని చంద్రబాబు తీసుకొచ్చారని, చంద్రబాబు పొడుస్తున్న వెన్నుపోట్లకు నెంబర్ పెట్టి P4గా మార్చాడన్నారు. అధికార మదంతో జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని హెచ్చరించారు. టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను వాళ్ళు మాట్లాడుతున్నారని, అధికారంలోకి రాగానే వాళ్ళని చట్టం ముందు నిలబెడతామని ఉద్ఘాటించారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి మా కార్పొరేటర్లు కానివ్వండి, మా మండల డివిజన్ అధ్యక్షులు, మా రాష్ట్ర నాయకులు, మా జిల్లా నాయకులు అందరం గారు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని, ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా
మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 600 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో ఒక్క కార్యక్రమం గారే చేయకుండా 5 సంవత్సరాల చివరిలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన రోడ్లు కానివ్వండి, మేము ప్రపోజల్స్ పెట్టిన రోడ్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లని ఈరోజు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఏదో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ 6 హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే మా తూర్పు నియోజకవర్గంలో ఒక విశేషం ఉంది. చంద్రబాబు ఒకటి చెప్తే మా ఎమ్మెల్యే 2 చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఒక డూప్ చంద్రబాబు. ఆయన ఏదో చెప్తే ఆయన దానికి ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసి చెప్తారు. ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ అరుగుతారు అని చెప్పిన ఒక భయంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఆ రోజు బాండ్లు ఇచ్చారు కదా, సూపర్ 6 హామీలు మేము అమలు పరుస్తామని చెప్పని ఈరోజు చంద్రబాబు సైన్ చేసిన బాండు ఆ రోజు ప్రతి ఇంటికి పంచారు కదా. ఈరోజు ఆ బాండ్లు ఏం చేసుకోవాలి ప్రజానికం? మీరు ఇచ్చిన బాండ్ని ఏం చేసుకోమంటారని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు అడుగుతున్నారు. ఆ రోజు పొద్దున్న లెగిస్తే రామ్మోహన్ కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, పొద్దున్న లెగిస్తే ఫోన్ చేసేవారు అందరికీ. మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారా, 4 పిల్లలు ఉన్నారా, 6 ఉన్నారా, 5 ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర 1500 రూపాయలు మీ అకౌంట్కే పడతాయని చెప్పి అన్నారు. ఎంతమందికి పడినాయి? నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరి గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి అదనపు భారాన్ని మోపిందని నవ్యాంధ్ర మహిళా సమైక్య నగర కార్యదర్శి దుర్గాంబ విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మోడీ అంతకంతకు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై పడుతున్న ధరల భారం ప్రభుత్వమే భరించాలి అంటూ ఆమె డిమాండ్ చేశారు. పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని పైపుల్ రోడ్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తూ మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ రావు, మహిళా సంఖ్య నగర కార్యదర్శి దుర్గాంబ మాట్లాడుతూ ఒకేసారి గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచి ప్రజలపై భారీ భారం మోపారని విమర్శించారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రధాని మోదీని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు పదవి ఊడిపోతుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వానికి తలవంచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలపై పడుతున్న ధరల భారం ప్రభుత్వమే భరించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు ఒకేసారి 50 రూపాయలు పెంచడం జరిగింది. ఒకవైపు క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే వీళ్ళేమో గ్యాస్ ధరలు ఎక్కువ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నికల ముందు మాత్రం మేము అన్ని హామీలు ఇస్తారు, దానిలో భాగంగానే పెంచిన ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఏ ఒక్క ధర కూడా తగ్గించే పరిస్థితి లేదు. ఒకవైపు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అంటిన పరిస్థితి. నిన్నగాక మొన్న చూస్తే పాల ధరలు కూడా 2 రూపాయలు పెంచే పరిస్థితి. పేద ప్రజలు ఉపయోగించుకునే ఇవన్నీ కూడా ఇలా ధరలు పెరిగిపోతుంటే ఏం చేయాలని చెప్పేసి మహిళా సమైక్య మేము అడుగుతున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇచ్చిన హామీలు మహిళలకి ఉద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి నిత్యావసర వస్తువుల్లో ఒక భాగం గ్యాస్ లేకపోతే ఏది చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం.
మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్యాస్ లేక పొయ్యి పెట్టి వంట చేసే పరిస్థితి. కానీ ఆ పొయ్యి పెట్టాలన్నా ఇప్పుడు అద్దెకున్న ఇళ్లలో ఆ పొయ్యిలు కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే అద్దెలుకున్న వాళ్ళు పొలాలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి గొడవ చేసే పరిస్థితి. కనుక మీరు ఒకేసారి 50 రూపాయలు పెంచి గతంలో చూస్తే 1200 చేసిన పరిస్థితి నుండి ఈరోజు 875 రూపాయలకి తీసుకొచ్చారు. దాన్ని ఒకేసారి మళ్ళీ ఇప్పుడు 50 రూపాయలు పెరిగితే 875 రూపాయలు పెరిగే పరిస్థితి ఈ రోజు కల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద స్పందించి వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. మోడీ గారు, మాకు గ్యాస్ వద్దు బాబు, మేము కట్టె పొలాలతోనే వండుకుంటాం అని మహిళలు ఈ రోజున 4 రోజుల నుంచి కూడా గొంతెత్తి అరుస్తున్నారు. మీరు ఒకేసారి పిడుగులాంటి వార్త మహిళల నెత్తిన మీద వేశారు. 50 రూపాయలు, 5 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు. గతంలో మీరు ఏం చేశారు? మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కానుకగా గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఆనాడు మా మహిళల్ని సంతోషపరిచినట్టుగా కొంచెం ధర తగ్గించారు. ఇవాళ మీరేం చేశారు? ఒకేసారి 50 రూపాయలు పెంచడం అంటే మాటలు కాదు. 5 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, సబ్సిడీ తీసేశారు. ఏమీ లేదు, నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి. ఇవాళ గ్యాస్ నిత్యావసర వస్తువు అయిపోయింది. గ్యాస్ లేనిదే ఏమీ లేదు. అలాంటి గ్యాస్ మీద మీరు ఆదాయ వనరులు చేసుకునేందుకు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడుతూ వాళ్ళ అడుగులకి మడుగులెత్తుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రశ్నించాడంటే ఆయన పదవి ఊడిపోద్దని భయం. పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తల ఒగ్గి మాట్లాడుతున్నాడు. అంతే తప్ప మా రాష్ట్రంలో మేము గ్యాస్ పెంచలేము, అవసరమైతే ఆ సబ్సిడీని మేమే బరాయిస్తామని ఎవరూ కూడా ప్రకటన చేయటం లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా మహిళా సమాఖ్య వాళ్ళు అద్దెళ్లలో పొలాలు అడ్డుకోనివ్వరు. కాబట్టి ఇక నుంచి వసారాలలో వరండాల్లో రోడ్డు మీదే ఈ పొలాలతో గ్యాస్ వెలిగించుకుంటాం. మీరు వెంటనే గ్యాస్ ధరలు తగ్గించకపోతే నగర మహిళా సమాఖ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ మహిళా సమాఖ్యగా, భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రజలను తీసుకుని ఉవ్వెత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజున సిపిఐ పార్టీగా కానీ మహిళా సమాఖ్య కానీ ఇక్కడ వంట వార్పు కార్యక్రమం పెట్టాము. ప్రజలందరికీ కూడా ఈ వండిన పరవాణాలను మేము పంచుతున్నాము. ఈ తీపి గుర్తులను చూసి ప్రభుత్వం తలవొగ్గుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు అధికార అహంకారం చూపుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని, మరో 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల వైఎస్ఆర్సీపీనే గెలిచిందని తెలిపారు. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారని చెప్పారు. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు, నాయకులను, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రతి ఇంటింటికి పంపించి ఓట్లు వేయించుకొని అధికారులు వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని చెప్పారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై ఫిర్యాదు చేశారు. వైసీపీ లీగల్ సెల్ టీం మరియు సోషల్ మీడియా నాయకులు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మహిళలను గౌరవిస్తామని చెప్తున్న కూటమి నాయకులు వారి కార్యకర్తలే మహిళలను అగౌరవపరిచి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం కిరణ్ అనే వ్యక్తిని పెంచి పోషించింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండటంతోనే అతడు మరింతగా
బరి తెగింపులకు దిగాడని, మహిళలపై అత్యంత దుర్మార్గమైన భాష మాట్లాడారని గుర్తు చేశారు. రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ గారు ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో చేబ్రోలు కిరణ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలకి స్పందిస్తూ ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది. నిన్న చేబ్రోలు కిరణ్ కుమార్ గారు పాయింట్ మీడియా టీవీ ఛానల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణి భారతి గారిని, వారి పిల్లల్ని అవినాష్ రెడ్డి గారిని ఉదహరిస్తూ టీవీ ఛానల్లో సోషల్ మీడియా వేదికగా వారిని అసభ్యకరంగా చెప్పడానికి కూడా వీలు లేనటువంటి పదాలతోటి వారిని వారు తిట్టడం, ఆ మాట చెప్పుకోవటానికి కూడా అసభ్యకరంగా ఉన్నటువంటి పదాలతోటి ఎవరైతే చేబ్రోలు కిరణ్ కుమార్ గారు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఐటీడీ సోషల్ వింగ్లో పనిచేస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారు, ఈయన మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. వారు నిన్న మాట్లాడిన మాటలకే స్పందిస్తూ అటువంటి మాటలో సమాజంలో కూడా సిగ్గుపడే విధంగా, సమాజంలో కూడా చెప్పుకోవటానికి కూడా వీలు రకంగా ఆయన మాట్లాడినటువంటి మాటలో ఏదైతే ఒక జగన్మోహన్ రెడ్డి గారినే ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా వారిని అవమానపరిచే విధంగా, వారిని వారి కుటుంబాన్ని సమాజంలో అవమానకరంగా వారిని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో వారు మాట్లాడిన మాటలో భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటివి మాట్లాడకుండా ఇదే విధంగా మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నుంచి ఈరోజు పిల్లి వెంకటేశ్వరరావు గారి ద్వారా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారిని మేము అందరం కూడా రిక్వెస్ట్ చేశాం, భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ అవ్వకోకుండా చట్ట ప్రకారంగా వారి మీద చర్యలు తీసుకోవాలని, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కానీ, సైబర్ క్రైమ్ ప్రకారంగా కానీ, ఐటీ యాక్ట్ ప్రకారంగా కానీ వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని, ఇటువంటి రిపీట్ అవ్వకుండా వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోమని లీగల్ సెల్ తరపు నుంచి కానీ ఈ వెంకటేశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వటం మేమందరం కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా కూడా మేము ఈరోజు మీ మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే, వారి మీద ఈ పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పేసి మేము ఈరోజు సోషల్ మీడియా ద్వారా వారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గేదెళ్ళి చేలో మేస్తుంటే దూడొచ్చి గట్టును మేస్తుందా అనేటువంటిది ఒక సామెత. చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ, ఆ ఐటీడీపీ యొక్క సోషల్ మీడియా వింగు, వాళ్ళ ప్రభుత్వం, వీళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు, దుర్మార్గాలు ఇవన్నీ ఎంత దారుణాతి దారుణంగా, నీచంగా, పరమ నికృష్టంగా ఉన్నాయో ఇవాళ తన చేబ్రోలు కిరణ్ అనేటువంటి అతను మాట్లాడిన పద్ధతి చూస్తుంటే అదే రకంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రానటువంటి మాటలతో విపరీతంగా దూషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గానికి వెళ్ళి పోలీసులందరినీ పట్టుకొని నా కొడకల్లారా అనుకుంటూ తరవండి వాళ్ళని పట్టుకొని రాళ్ళు పెట్టి కొట్టండి అని చెప్పినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ రకంగా అటువంటి మనిషి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఉంటే వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ ఏ రకంగా ప్రవర్తిస్తారని అనడానికి ఇవాళ ఇదే తార్కాణం. అచ్చెన్నాయుడు గారు గతంలో పోలీసుల గురించి ఏం మాట మాట్లాడారో ఒక్కసారి గుర్తుకు తీసుకొని రండి. బ్లాంక్ అనే యూట్యూబ్ ఛానల్లో తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి నీచంగా, అసభ్యంగా, అసహ్యకరంగా మీడియాకి వెల్లడించలేని విధంగా, మేము కూడా మీడియాకి వెల్లడించలేని భాషతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన సతీమణి శ్రీమతి భారతి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని, అవినాష్ రెడ్డి గారిని నీచాతి నీచంగా అసభ్య పదజాలంతో ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఇతను ఇప్పుడు కాదు, గతంలో చాలా నుంచి చాలా విధంగా చేస్తున్నాడు. మేము గమనిస్తూనే ఉన్నాం అప్పటి నుంచి. కానీ ఇవాళ హద్దు మీరిపోయాడు. హద్దు మీరిపోయి, ఒక హద్దు దాటిపోయి అతను సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళని చూడకుండా, వాళ్ళు ఇద్దరు కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు మహిళలు, విద్యార్థులు, వాళ్ళు ఇండియాలో ఉంటలా, ఎక్కడో చదువుకుంటున్నారు. వాళ్ళను కూడా రాజకీయాల్లోకి లాగి వాళ్ళని వ్యక్తిగతంగా నీచాతి నీచంగా వాళ్ళని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఇంత నీచమైన ఆరోపణలు చేయడం కారణంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో, మా నాయకుడు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ నగర సైబర్ క్రైమ్లో ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ఈ వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ఒక సాటి మహిళగా మన హోంమంత్రి గారు కూడా చెప్తున్నాం, ఒక సాటి మహిళగా హోంమంత్రి అనిత గారు కూడా ఒక మహిళని, ఒక ఇద్దరు విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెల్ని ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమల్లో అధికారులదే కీలక పాత్ర అని, రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లోని 10 మార్గదర్శక సూత్రాలను సాధించడంలో అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేక అధికారిని జి జయలక్ష్మి అన్నారు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక అమలుపై విజన్ డాక్యుమెంట్ లోని 10 మార్గదర్శక సూత్రాలపై గురువారం జిల్లా మండల స్థాయి అధికారులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, డిఎల్పీఓలు, వార్డు సచివాలయ అధికారులకు అవగాహన కల్పించేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు జిల్లా ప్రత్యేక అధికారిని జి జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో అధికారులు కీలక పాత్ర పోషిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అమల్లో అధికారులు నాయకత్వ బాధ్యతలతో రథ సారథులు కావాలన్నారు. గ్రామ మండల స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ముందుకు సాగాలన్నారు. బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రజలలో దాన స్ఫూర్తిని వినియోగించుకొని ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్, పీపుల్స్ భాగస్వామ్యంతో P4 విధానానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఆర్థికంగా సంపన్న కుటుంబాలు, నిస్సహాయ కుటుంబాలను దత్తత తీసుకొని వారి సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారిని జయలక్ష్మి అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించి అమలును చేపట్టనుందన్నారు. ప్రతి ఏడాది 15% వృద్ధి రేటుతో అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించుకున్నామన్నారు. అధికారులు అన్ని రంగాలలోనూ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047 సాకారానికి 10 సూత్రాలైన పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ పలు అంశాలపైన 2047 నాటికి ఆర్థిక అభివృద్ధిలో ప్రపంచ పటంలో మన దేశం, మన రాష్ట్రం అగ్రభాగాన నిలవాలని, రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానం సాధించే లక్ష్యంతో అధికారులు అడుగులు ముందుకు వేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా కోరారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకునే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ తక్వీయుద్దీన్, ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు అవగాహన కల్పించారు. టాయిలెట్స్, ట్యాప్ వాటర్, పవర్లో పవర్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, సోలార్ రూఫ్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, అలాగే గ్యాస్ కనెక్షన్, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్, ఇది ప్రతి సచివాలయానికి రెడీ ఉండాలి. కనిపిస్తూ ఉంది అందరికీ, కనిపించిన వాళ్ళు రాసుకోండి. కనిపించిన వాళ్ళు 7 హౌసెస్, టాయిలెట్స్, ట్యాప్ వాటర్, పవర్, సోలార్ రూఫ్, గ్యాస్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇవి ఇండివిజువల్ లెవెల్ గ్యాప్స్ ఇన్ని సచివాలయం. అలాగే కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్లో సీసీ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఇంకా గ్యాప్ ఉంది, డ్రైనేజ్ ఎన్ని కిలోమీటర్ ఉంది, ఎన్ని కిలోమీటర్ లేదు, స్ట్రీట్ లైట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేదు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతూ ఉందా లేదా అనేది, లేదంటే అది చేయాల్సి ఉంటుంది. అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బేసికల్ ఎంత ఉంది, ఎంత లేదు. ఇప్పుడు సోప్ పిట్స్ అని పెడుతున్నాము. దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ అనాలిసిస్ సచివాలయం వైజ్. అలాగే సచివాలయం వైజ్ ఒకటి ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా చేయాలి. అగైన్ యువర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ సచివాలయం
విల్ బి అగైన్ ಇಲ್ಲಿ కంపైల్డ్ అట్ ది మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. నెక్స్ట్ ఒకటి పెట్టు, స్క్రీన్ షాట్ ఉంది చూడు, ఆ టేబుల్ ఉంది చూడు పెద్దది. ఇప్పుడు మీకు ఒక ప్లాన్ అనేది జిల్లా స్థాయిలో మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వేయటం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ కన్వర్టెడ్ ఇన్ టు ఫిగర్స్. సో ఎక్కడ జిల్లా ఉంది, ఎక్కడ మనము నెక్స్ట్ టార్గెట్ ఉండాలా అన్నదికి బ్రాడ్లీ చూస్తే మనము ఈ జిల్లాలో ఉన్న కాంట్రిబ్యూషన్ ఎక్కడ నుంచి ఎక్కువ వస్తుందంటే దాదాపు 12-13% అగ్రికల్చర్ సెక్టార్ నుంచి, ఒక 20% ఇండస్ట్రీ సెక్టార్ నుంచి, మిగిలిన 66-67% వచ్చి అదర్ సర్వీస్ సెక్టార్. సో దీంట్లో ప్రతి దాంట్లోనూ గ్రోత్ ఎలా ఉండాలి బేస్డ్ ఆన్ ది బేస్ ఫిగర్స్ నౌ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా మనము ఓవరాల్గా మన జిల్లాలో ఉన్న వాల్యూ అడిషన్కి దాదాపు ఒక 15,000 కోట్లు యాడ్ చేయాల్సినది బ్రాడ్లీ. సో ఇది వేరియస్ సెక్టార్కి అది డివైడ్ చేసి ఇవ్వటం జరిగింది. దానిలో ఎక్కువ 10,000 కోట్లు వచ్చి మీకు సర్వీస్ సెక్టార్లో ఉంటుంది. బాధిత మహిళలకు న్యాయం అందని ద్రాక్షలా మారిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గా భవానీ అన్నారు. మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, బాధిత మహిళలకు న్యాయం జరిగేలా తీర్పులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. భారత జాతీయ మహిళా సమైక్య పిలుపులో భాగంగా మహిళా సమైక్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ తాలూకా కార్యాలయ సెంటర్లో చిన్నారులు, మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల తీర్పులను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం కేసుల తీర్పు కాపీలను దగ్ధం చేశారు. అనంతరం దుర్గా భవానీ మాట్లాడుతూ నేరాల బారిన పడి మాన ప్రాణాలు పోగొట్టుకుని న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న బాధితులకు కోర్టులో న్యాయం జరగకపోగా మహిళా హక్కులను, రాజ్యాంగ సూత్రాలను తిరస్కరించేవిగా కోర్టు తీర్పులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ, భద్రత కోసం ఉన్న చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకోకపోగా కుల, మత, రాజకీయ, సాంఘిక పరమైన జోక్యంతో తీర్పులు వెలువడుతున్నాయని అన్నారు. అవి న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పోగొడుతున్నాయని విమర్శించారు. కాలంలో మహిళల మీద, చిన్నారి బాలబాలికల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ఏమాత్రం చిత్తశుద్ధిగా వ్యవహరించలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు వ్యవహరించడంతో పాటు ఇవాళ కోర్టు తీర్పులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ మొన్న 18వ తారీఖున అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. అలహాబాద్ హైకోర్టులో 11 ఏళ్ల బాలిక మీద దుస్తులు ఓడదీసి ఆ అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించిన కేసులో దోషికి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తే దాన్ని తీసేసి ఇవాళ మామూలు కేసుగా లైంగిక వేధింపులు చర్యగా తీసుకోవడం, జడ్జి అలాంటి తీర్పు ఇవ్వడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇదే కాదు, చాలా కేసుల విషయంలో కూడా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో దోషులను తప్పించే మార్గాలు జడ్జీలు, న్యాయమూర్తులు తీసుకోవడం చాలా ఇబ్బందికరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదే కాదు, అలహాబాద్ కాదు, మద్రాస్ కోర్టు కానీ, కర్ణాటక కోర్టు కానీ, లేకపోతే పంజాబ్ కోర్టు కానీ, ఈ కోర్టులన్నింటిలో కూడా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో నిందితులను రక్షించే మార్గాలు సుమనం చేస్తున్నారు. నిందితులకు ఊరట కలిగించే తీర్పులు ఇస్తున్నారు తప్ప బాధితులకు న్యాయం చేసే తీర్పులు రావట్లేదు. స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలకి అత్యాచారం చేసిన కేసుల్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది, పిల్లలు అన్నారు కాబట్టి వాళ్ళు దోషి అనేది కాదు. ఆ సంసారాలు సామాజిక రుగ్మతలను దృష్టిలో పెట్టుకొని అలా చేయడం సమంజసం కాదు అనేది విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రాబోయే కాలంలో అలహాబాద్ కోర్టు తీర్పు ఏదైతే అలాంటి తీర్పులు కనుక నిర్వహించడానికి న్యాయమూర్తులకు ముందుకు సాగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య పోరాటానికి సమాయత్తం వేస్తున్న విషయం స్పష్టంగా చెప్తుంది. ఈ మహిళా సమాఖ్య పిలుపులో భాగంగా చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, దోషులను వెంటనే శిక్షించాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, చుట్టాలుగా మారుతున్నాయి తప్పితే బాధిత మహిళలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. మహిళలపై అత్యాచారాలు కానీ, దాడులు కానీ జరిగిన వాటిని వెంటనే శిక్షించే పరిస్థితి మనకి లేని పరిస్థితుల్లో ఉన్నాము. అలాగే వాళ్ళకి ఏదో వంకతో వాళ్ళని బయటికి తీసుకొచ్చే పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి జైల్లో ఉంచి తర్వాత బయటికి తీసుకొచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళకైతే మరీ ఇదిగా వాళ్ళని చుట్టాల్లో చూసి వాళ్ళని బయటికి తీసుకొచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కనుక మహిళలపై వెంటనే దాడి జరిగిన వెంటనే, అత్యాచారం కానీ దాడి కానీ జరిగిన వెంటనే వాళ్ళకి వెంటనే శిక్ష పడేటట్టుగా మరి
చట్టాలు ఇంతకుముందే తీసుకొచ్చారు, వాటిని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ అత్యాచారాలు జరగడానికి కొన్ని కారణాలు అంటున్నారు. అవి మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ ఇలాంటివన్నీ, వాటిని కూడా నియంత్రించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని చట్టం ముందు నిలబెడతామని, తప్పుడు కేసులకి తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. విజయవాడలోని వైసీపీ ఎన్టీఆర్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టేదే లేదని జగన్ చెప్పారని, తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఈ అధికారులు ఏమైపోయారని మండిపడ్డారు. బూతులు తిట్టిన ప్రతి ఒక్కరిపై ప్రెస్ మీట్ పెట్టాలని పోలీస్ సంఘాలకు హితవు పలికారు. ఒక పక్క బూతులే మాట్లాడారు ఆ రోజున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దానికి ఏం చెప్తారు? మేము బూతులు మాట్లాడామా? మేము ఏం చేసాం? క్లారిటీగా మేము చెప్పుతున్నాం. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ని న్యాయస్థానం ముందు బట్టలు నిల్చోబెడతాం. అంటే దాని అర్థం బట్టలు లేకుండా కాదు, తన యూనిఫామ్ తీసి నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడింది, నీకు పోలీసు ఉద్యోగం, దాని మీద నిర్ణయం తీసుకునే విధంగా మేము మాట్లాడటం జరిగింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మేము ఎన్నో పోటీ పరీక్షలు ఎదుర్కొని అనేటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు సరికాదని వాళ్ళు అంటే రాజ్యాంగం ఏమన్నా ఎంపీటీసీని కిడ్నాప్ చేసి వీడియో కాల్ మాట్లాడమని చెప్పి ఇచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా మా నాయకుల్ని మా కార్యకర్తలను బెదిరించి మీరు కూటమికి ఓటేయమని చెప్పి ఇచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని కొట్టమని చెప్పి ఇచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా కూటమి వాళ్ళు వైసీపీ నాయకుల్ని చంపుతుంటే నది రోడ్డు మీద మర్డర్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా రక్షించమని చెప్పిన రాజ్యాంగం చెప్పిందా? అవి ఒక పక్క అవి జరుగుతున్నాయి కాబట్టే మేము తప్పు జరిగిందని చెప్పని మేము ఇది చెప్పుతున్నాం. అంతేగాని మేము దానికి సమాధానం చెప్పకుండా ఇంకేదో చెప్పి ఆ ఎస్ఐ ఆయన ఎక్కడో నిన్న చూస్తున్నా తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లో మనిషి, ఆయన జాతకం అంతా కూడా నిన్న బయటికి తీశారు. ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఎన్ని గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే నిజాయితీగా పోలీసు వాళ్ళు ఎవరైతే పనిచేశారో మేము ఎప్పుడో చెప్పాం, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళందరూ గారు మా గుడ్ బుక్స్లో ఉన్నారు. కానీ మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మాత్రం తప్పకుండా న్యాయస్థానం ముందు మేమేదో చేస్తాం మేము చెప్పట్లా, న్యాయస్థానం ముందు వాళ్ళ యూనిఫామ్ తీపిచ్చేసే విధంగా తీపిచ్చేస్తామంటే వాళ్ళకి దాని మీద శిక్ష పడి వాళ్ళ యూనిఫామ్కి ఇది చేసే విధంగా అనే విధంగా చెప్పారు. అంతేగాని వేరే విధంగా కాదు. అలా మీకు అర్థమైందిగా మళ్ళీ దాన్ని వేరే విధంగా తీసుకెళ్ళమాట వెళ్తాం. ఏముందంటే వెళ్తాం చెప్తాం. ఎన్ని తప్పుడు కేసులే కదా, నిజమైన కేసులు అయ్యి. తప్పుడు కేసులకి ఏం భయపడతామా? వెళ్తాము, జరిగింది చెప్తాము. దీంట్లో మా కోర్టు వారే చెప్పారు. కోర్టు వారు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, కోర్టు వారే చెప్పారు మాకు, న్యాయస్థానం మాకు ఇది ఇచ్చింది, భరోసా ఇచ్చింది. తప్పుడు కేసులు అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం కేసులు ఈరోజు తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇది చేస్తామని చెప్తే మాకు న్యాయస్థానాలు ఉన్నాయి. ఈరోజుకి భారతదేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి. అవన్నీ గారా
తప్పుడు కేసులు మెరుగర తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. ఏముంది దాంట్లో, వెళ్తాం, పిలిస్తే వెళ్తాం, చెప్తాం, తప్పేముందంటే. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా పన్ను బకాయిలను వసూలు చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. మున్సిపాలిటీలకు ప్రాధాన్యాలైన పారిశుద్ధ్యం, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలన్నారు. పొరుగు రాష్ట్రాలలోని మున్సిపాలిటీలు అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలించి వాటిని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పురపాలక శాఖ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల హాలులో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలపై మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే మున్సిపాలిటీలో 500 కోట్ల రూపాయల పన్నులను అదనంగా వసూలు చేయడం పట్ల సిబ్బందిని అభినందించారు. అదే సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. పొరుగు రాష్ట్రాలలో నగర పాలనలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిని మన మున్సిపాలిటీలలో అమలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు విజయవాడలో ఎంఏడి డిపార్ట్మెంట్లో వర్క్షాప్ యాక్చువల్గా కండక్ట్ చేస్తున్నారు. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఉన్న మున్సిపల్ కమిషనర్ అందరినీ ఈరోజు సెక్రటరీ గారు పిలవటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క ప్రజా అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా మెరుగ్గా తెచ్చి మెరుగ్గా వాళ్ళ సర్వీస్ చేయడానికి ఏం చేయాలి. జనరల్గా మున్సిపాలిటీస్లో పబ్లిక్ కోరుకునేది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, చక్కటి డ్రింకింగ్ వాటరు, లైట్స్, రోడ్స్, వాటి తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, అర్బన్ స్కూల్స్, ఇలా ఫెసిలిటీస్ కోరుకుంటారు. అర్బన్ ట్రాన్స్పోర్టేషను, వీటికి సంబంధించి ఆల్రెడీ 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క అధికారులు చేస్తున్నారు. అయితే వాటి ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేయాలని ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని కొంతమంది కమిషనర్స్ పంపించి, సీనియర్స్ కమిషన్ పంపించి అక్కడి నుంచి కలెక్ట్ చేశారు. అంటే మనకంటే వాళ్ళు ఇంకా ఏమైనా బెటర్గా చేస్తారని వాటన్నిటినీ ఈ 123 మున్సిపల్ కమిషనర్స్తో డిస్కస్ చేసి, ఇంటరాక్షన్ చేసి అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఇంకా మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో యాక్చువల్గా ఈరోజు వర్క్షాప్ చేస్తున్నారు. ఈ వర్క్షాప్ ఈవినింగ్ దాకా ఉంటుంది. ఈవినింగ్ దాకా ఈ వర్క్షాప్లో ఏదైతే డిస్కస్ చేస్తారో దాన్ని కమిషన్ తీసుకుపోయి మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గిరిజన ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రూదర్ఫర్డ్ జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రంపచోడవరంలో ఐటీడీఏ బుధవారం వర్క్ షాప్ నిర్వహించిందని, ఈ కార్యక్రమానికి జర్నలిస్టులను, మీడియాను కూడా రానివ్వకుండా అడ్డుకుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులతో మాట్లాడి ఒక నోట్ తయారు చేసి విడుదల చేసినట్లు చెప్పారు. అభివృద్ధి టూరిజం మాటున ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడమే దీని వెనుకున్న మర్మమన్నారు. ఈ ప్రక్రియ గత 2-3 నెలల నుంచి కొనసాగుతుందన్నారు. తాజాగా గిరిజన ప్రాంతాలలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టూరిజం ప్రోత్సహించాలని చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమేనన్నారు. గత ఎన్నికల్లో గిరిజన చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు. గత ప్రభుత్వం గిరిజన సలహా సంఘం ఏర్పాటు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం అదే తీరుతో వ్యవహరిస్తోందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో గిరిజన సలహా సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నిబంధనలను పాటించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం భూములు కేటాయింపు విషయంలో ముందడుగు వేస్తోందన్నారు. గిరిజనుల ఉనికిని దెబ్బతీస్తూ ఏజెన్సీ ఏరియాపై కార్పొరేట్ ఆధిపత్యం తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను
తిరస్కరించి ప్రతిఘటించాలని సిపిఎం పిలుపునిస్తోందని చెప్పారు. మరోవైపు అదానీ, గ్రీన్కో లాంటి సంస్థలకు 5 పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులు కేటాయించారని తెలియజేశారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగం అధికంగా ఉందని, చదువుకున్న గిరిజనులకు ఉద్యోగాలు లేవన్నారు. రంపచోడవరం వర్క్షాప్లో టూరిజం అభివృద్ధి చెందితే హోటల్స్లో బాయ్స్ ఉద్యోగాలు గిరిజనులకు వస్తాయని చెప్పడం అర్ధరహితమన్నారు. చదువుకున్న గిరిజన యువకులు హోటల్స్లో బాయ్గా పనిచేయాలని చెప్తున్నారని, అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఈ ప్రయత్నాన్ని స్థానికులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. చర్చలు జరుపుతున్నామని, మనకే ఎక్కువ లాభమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పడాన్ని తప్పుబట్టారు. 90 రోజులు మినహాయింపు ఇస్తే దేశానికి ఉపశమనం కలుగుతుందా అని ప్రశ్నించారు. తాజాగా ఫార్మా రంగంపైన సుంకాలు పెంచనున్నట్లు అమెరికా ప్రకటించిందని తెలిపారు. ఈ సుంకాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడడం లేదో చెప్పాలన్నారు. దేశభక్తి గల ప్రభుత్వం అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని దేశాలను కలుపుకొని పోరాటం చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని, నిస్సిగ్గుగా లొంగుబాటు ప్రదర్శిస్తుందని చెప్పారు. రైతులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను తాకట్టు పెట్టి దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందన్నారు. నిన్న రంపచోడవరంలో, అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఒక వర్క్షాప్ పెట్టింది గవర్నమెంట్. ఐటీడీ ఆధ్వర్యంలో వర్క్షాప్ పెట్టారు. ఆ వర్క్షాప్లోకి మీడియాని అనుమతించలేదు. మీడియాను అనుమతించకుండా అక్కడ టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి ఒక పెద్ద ప్రణాళిక రూపొందించి దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేసి వాళ్ళకి కనికట్టులాగా ఇక్కడికి వస్తే ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుద్ది అనే ఒక మంత్రం వేసి మొత్తం ఏజెన్సీ మీద ఆధిపత్యం, కార్పొరేట్ ఆధిపత్యం కోసం ప్రణాళిక రూపొందించినట్టుగా అర్థమవుతున్నది. అక్కడ ఆ వర్క్షాపు అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయకుండా ప్రజాప్రతినిధుల చేతనే, తెలుగుదేశం ఎమ్మెల్యేల చేతనే ప్రతిపాదనలు చేయించి దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ నోటు ఇక్కడ టూరిజం అభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ సంపద అభివృద్ధి. అంటే అభివృద్ధి, టూరిజం మాటున ఖనిజ సంపదని దోచుకోవటానికే అసలు మొత్తం ఎత్తుగడ అంతా అనేది మనకి అర్థమవుతుంది. గతంలో అనేక సార్లు గిరిజనులు ఈ ఖనిజ సంపదని దోచుకోవటానికి కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు బాక్సైట్ కానీ ఇతర మైనింగ్ వీటన్నిటిలో కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన, చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో దీన్ని ఉపసంహరించుకున్నది. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ట్రైబల్ హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా ట్రైబల్ చట్టాలన్నిటినీ పగడ్బందీగా అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇది ఏజెన్సీని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది ఏజెన్సీలు అనేది అర్థమవుతున్నది. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు అప్పగించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పకుండా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సంతకాలు సేకరించి మంత్రి నారాయణకు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారులు అప్పగించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సంతకాలు సేకరించి మంత్రి నారాయణ ఇంటికి సామూహిక రాయబారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని మున్సిపల్ కార్మికులంతా ఆశించారని, అందుకు భిన్నంగా ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం కార్మికులను పెనంలో నుంచి నిప్పులోకి నెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్ అయిన మరణించిన వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, పనిభారం తగ్గించాలని, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పకుండా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతకు వీధుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
ఆప్కాస్ ఉద్యోగులందరి మేడ మీద కత్తి పెట్టింది. ఆప్కాసు తొలగించి దాని స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలకి అధికారాలు కట్టబెడతామని చెప్పే పద్ధతిలో ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ ఉపసంఘం ఏమి నిర్ణయిస్తుంది ఏమిటనేది తెలియట్లేదు. ఉపసంఘంలో చర్చించబోయే ముందే మా కోరికల్ని, మా అభిప్రాయాల్ని ఆ ఉపసంఘం మాతో సంప్రదించి చర్చించాలని, మా అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్మికులందరూ కూడా అయ్యా మాకు ఆప్కాస్ వల్ల కొంత లాభం ఉంది, కొంత నష్టం ఉంది, కానీ ఆప్కాస్ వల్ల మా ఉద్యోగాలు పర్మనెంట్ కావట్లా, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వట్లా. ఇప్పుడు మీరు పెట్టే ప్రైవేట్ ఏజెన్సీలు మరింత మమ్మల్ని ఇబ్బందులు పెడతాయి, ఇరకాటంలోకి నెట్టే పరిస్థితి ఉంది. మా ఉద్యోగాలకు భద్రత లేకుండా, మా జీతభత్యాలకు గ్యారంటీ లేకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండు కాకుండా మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, మా శ్రమని గుర్తించమని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది సంతకాలు సేకరించాం. ఆ సంతకాలన్నీ కూడా ఈరోజు మంత్రి గారికి అందించబోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా చౌక్లో సభ జరిపి అనంతరం మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ సంతకాల కట్టలు అందించొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచాలి. కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎన్ఎంఆర్లకి 4,000 నుంచి 12,000 ఇస్తున్నారు. వాళ్ళకు కూడా మున్సిపల్ కార్మికులు జీతాలు ఇవ్వాలి. పార్కుల్లో పనిచేసే వాళ్ళకి 21,000 ఇవ్వాలి, ఇవ్వట్లేదు. ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని సమ్మెకాలపు డిమాండ్లు ఏవైతే ఆ డిమాండ్లో ప్రధానమైంది రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసుని వీళ్ళకి వర్తించదన్నారు. కానీ అంగన్వాడీ వాళ్ళకి, ఆశాలకి, రకరకాల యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళందరికీ ఇచ్చారు. మాకెందుకు ఎవరని అడుగుతున్నాం. 62 ఏళ్ళకి వర్తించదనే పేరుతో ఈరోజు ఈ 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందిని రిటైర్మెంట్ చేశారు. ఒక్క నయా పైసా ఇవ్వాల. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రిటైర్మెంట్ చేసిన వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. లేని పక్షంలో వాళ్ళందరికీ ఉద్యోగాలు తిరిగి ఇవ్వండి, లేకపోతే వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆ కోరికలు నెరవేరేదాకా పోరాటం కొనసాగించి తీరుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా కోవే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపిన టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖా రాణి. ఏప్రిల్ 2025 నుండి ఆస్తి పన్ను పెంపుదలను నిలిపివేయాలని కోరిన సిపిఎం బృందం. టీడీపీ నేతలకు అక్రమాలు, అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని విమర్శలు గుప్పించిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ న్యూస్.